సాధారణంగా తప్పు చేయాలి అనుకున్న వాడి మెదడులో ఏం ఆలోచన వస్తుంది తెలుసా? దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. ఇదే ఆలోచన వస్తుంది. దొరికితే కదా, దొరికినప్పటికీ కదా, దొరికితే కదా దొంగ, దొరక్కపోతే దొరే కదా అన్నట్లుంటుంది వాళ్ళ వ్యవహారం. సరే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం తిరుపతి లడ్డులో ఉపయోగించారన్న వ్యవహారం అనేక రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. దానికి సంబంధించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను తిరుమలకు వెళ్తాను అని చెప్పి కూడా చెప్పడం, ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా అదే రోజు అంటే 28వ తేదీ రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో కూడా పూజలు చేయండి అని క్యాడర్కు పిలుపునివ్వడం, ఇవన్నీ వీటితో ఎప్పుడైతే ఈయన ఇది ప్రకటించాడో వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా, నేతలు కూడా నువ్వు డిక్లరేషన్ ఇచ్చి ముందు తర్వాత కొండ మీదకి ఎక్కువ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం, ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఎటువైపు దారి తీస్తుందో అన్నది మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే తప్పు చేశామని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వీళ్ళు నువ్వు తప్పు చేసిన వాళ్ళని శిక్షించే వరకు మేము ఊరుకోమని చెప్పి వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఇంకొన్ని రోజులు నడిచే అవకాశం ఉందన్నది మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇప్పుడు అసలు ఏంటి విషయం అంటే, ఇక్కడ కొత్తగా తెర మీదకు ఒక పేరు వినిపిస్తుంది. అదేంటంటే వైష్ణవి డైరీ ఫ్రమ్ నెల్లూరు. సాధారణంగా తిరుమలలో ఏదైతే ఏఆర్ డైరీ వాళ్ళు ఆ కాంట్రాక్ట్ తీసుకున్నారో, ఆ నెయ్యి కాంట్రాక్టు బిడ్ వేసి, మరి ఆ కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ నెయ్యిని వాళ్ళు మాత్రమే సరఫరా చేయాలి. కానీ ఆ నెయ్యి సరఫరా చేసేటప్పుడు ఆ ట్యాంకర్లలో ఒక ట్యాంకర్ ఎక్కడి నుంచి అంటే వైష్ణవి డైరీ, నెల్లూరులో ఏదైతే వైష్ణవి డైరీ ఉందో ఆ డైరీ నుంచి ఒక ట్యాంకర్లు కొన్ని వెళ్ళాయి అన్నది ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం. సాధారణంగా మనకు జూన్ 12 నుంచి జూలై 12 వరకు మొత్తం 8 ట్యాంకర్లు వెళ్తే, ఆ 8 ట్యాంకర్లలో 4 ఏదైతే గోల్మాల్ జరిగింది, 4 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉంది అన్న అంశం మనం విన్నాము. అయితే దానికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్లు కూడా మనం చూసాం. మరి ఈ కల్తీ జరిగింది అన్న అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఈ వైష్ణవి డైరీ రాలేదండి. వైష్ణవి డైరీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఏవైతే AP22 DC 4779 అన్న బండి ఏదైతే ఉందో మనకు నెల్లూరు నుంచి ట్యాంకర్లో వైష్ణవి డైరీ నుంచి అది అక్కడికి సరఫరా చేసింది అనేది ఇప్పుడు మెయిన్గా వినపడుతున్నమాట. మరి నెల్లూరు నుంచి అక్కడికి వెళ్ళింది, మరి ఆ ఏఆర్ డైరీ వాళ్ళు అసలు ఏంటి, ఎక్కడి నుంచి వాళ్ళు సరఫరా చేస్తున్నారంటే, ఈ ఏఆర్ డైరీ దుండిగల్లో ఉంది. తిరుపతి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో యాక్చువల్గా ఆ ఏఆర్ డైరీ సంస్థ ఉంది. మరి అక్కడి నుంచి వాళ్ళు లోడ్ చేసుకొని ఇక్కడకు వచ్చి, ఎక్కడికి తిరుమలకు వచ్చి వాళ్ళు అన్లోడ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి ఇంకొక మళ్ళీ లోడ్ చేసుకొని రావడానికి ఇదంతా కూడా కొంచెం పెద్ద ప్రాసెస్. కానీ కేవలం 48 గంటల్లోనే 2 ట్యాంకర్లు వాళ్ళు సరఫరా చేయగలిగారు. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఇక్కడే ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఒకసారి ఏఆర్ డైరీ నుంచి వచ్చిన లారీ ఇక్కడ అన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ దుండిగల్కు వాళ్ళు వెళ్ళలేదు. తిరుపతి నుంచి వాళ్ళు నెల్లూరుకు వచ్చి, నెల్లూరు నుంచి ఏదైతే లారీ ఉందో ఆ ట్యాంకర్ ఉందో, నెల్లూరు నుంచి వైష్ణవి డైరీ నుంచి ట్యాంకర్ వెళ్ళి తిరుమలలో అన్లోడ్ చేశారన్నది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. అయితే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కు తెర మీదకి అనిల్ కుమార్ యాదవ్ అన్న అంశం ఎందుకు వచ్చిందంటే, ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కానీ, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఏది చెప్తే అదే అన్నట్టు నడిచింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్రం మొత్తం అటువంటి అరాచక పాలన చేసింది. మరి అనిల్ కుమార్ యాదవ్ మీద వాస్తవంగానే కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనిల్ కుమార్ యాదవ్ చెన్నైలో ఎందుకు మకాం కట్టుకుంటున్నారు? ఏఆర్ డైరీ సంస్థతో అనిల్ కుమార్ యాదవ్కు సంబంధాలేంటి? వైష్ణవి డైరీతో అనిల్ కుమార్ యాదవ్కు ఉన్న సంబంధాలేంటి? అదేవిధంగా బినామీల పేరుతో అనిల్ కుమార్ యాదవే డైరీలు నడుపుతున్నాడా, లేదా బినామీల పేరుతో అనిల్ కుమార్ యాదవే ఆ నెయ్యి సప్లై చేస్తున్నాడా? ఎన్ని కోట్లకు ఈ డీల్ కుదిరింది? ఎన్ని కోట్లు ఈ డీల్లో కమిషన్లుగా వెళ్ళాయి? ఇటువంటి అనుమానాలన్నీ తెర మీదకు వస్తున్నాయి. ఇటువంటి అనుమానాల నేపథ్యంలో ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే, వైష్ణవి డైరీ నుంచి తిరుమలకు కల్తీ నెయ్యి సప్లై అయిందన్నది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం. ఏఆర్ డైరీతో పాటు తిరుమల డైరీ ఏదైతే ఏఆర్ డైరీతో పాటు వైష్ణవి డైరీ, ఈ రెండు కూడా ముఖ్యంగా తెర మీదకు వస్తున్న అంశాలు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా సంస్థ ఒక బిడ్ వేసినప్పుడు ఆ సంస్థ యొక్క కెపాసిటీ, క్యాపబిలిటీ మనం చూడాలి. ఆ సంస్థ యొక్క కెపాసిటీ, క్యాపబిలిటీని దృష్టిలో ఉంచుకొని ఆ సంస్థ ఏదైతే దేవస్థానం ఉందో దేవస్థానం వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ అప్పగించాలి.
కానీ ఏఆర్ డైరీకు అంత సామర్థ్యం ఉందా? ఏఆర్ డైరీ వాళ్ళు అంత నెయ్యి వాళ్ళు సప్లై చేసేంత క్యాపబిలిటీ వాళ్ళకుందా? లేనప్పుడు మరి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడే అనుమానాలు కొన్ని వస్తున్నాయి. ఎవరైతే కొంతమంది సిండికేట్గా మారి, కొంతమంది డైరీ వాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు డైరీ వాళ్ళు సిండికేట్గా మారి ఆ బిడ్ వేసి ఆ బిడ్ను పాస్ చేయించడంలో ఇక్కడి మంత్రి, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించిన ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో, అదేవిధంగా చిత్తూరుకు సంబంధించి తిరుపతికి సంబంధించిన నాయకులు ఉన్నారో, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆనాడు వీళ్ళు మెయిన్ పాత్ర పోషించి వాళ్లకు కాంట్రాక్ట్ ఇప్పించడంలో సక్సెస్ అయ్యారా? నెల్లూరు అన్న అంశం తీసుకున్నప్పుడు వైష్ణవి డైరీ అన్న ఏదైతే వైష్ణవి డైరీ నుంచి లారీలు ఏవైతే ట్యాంకర్లు సప్లై అయ్యాయో మీరు అనొచ్చు, అక్కడ వాళ్ళకు కూడా ట్యాంకర్లు ఉండొచ్చు కదా, సప్లై అవ్వచ్చు కదా అంటే నేను అందుకే చెప్పాను మీకు 48 గంటల్లో 2 ట్యాంకర్లు వాళ్ళు ఎలా సప్లై చేయగలిగారు అన్న అంశం తెర మీదకి వచ్చినప్పుడు, అక్కడ నుంచి ఒక లారీ వచ్చినప్పుడు తిరిగి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు నేరుగా ఇక్కడికి రావాలి, ఇక్కడ అన్లోడ్ చేయాలి, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ లోడ్ చేసుకోవాలి, అక్కడి నుంచి రావాలి. ఇది లేదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మధ్యలోకి వచ్చి నెల్లూరు నుంచి ఒక లారీ సప్లై అయిందా, ఒక ట్యాంకర్ సప్లై అయిందా, ఏదైతే 4 ట్యాంకర్లుగా చెప్పబడుతున్నాయో ఈ ట్యాంకర్లలో నెల్లూరుకు సంబంధించిన 4 ట్యాంకర్లు ఉన్నాయా అన్నదే ఇప్పుడు మనకు తెలియాల్సిన అంశం. అయితే ఇక్కడ మనకు ఇంకొక విషయం కూడా, ఇలా ఎందుకు చేస్తారు సాధారణంగా అంటే వీళ్ళు బిడ్ వేసేటప్పుడు ఒకటి టైం కలిసి వస్తుంది, 2 క్యాష్ కలిసి వస్తుంది, అంటే డబ్బు సేవ్ అవుతుంది, ఆదా అవుతుంది అన్న అంశంతో కూడా వీళ్ళు ఆ విధంగా కూడా ఆలోచించి వీళ్ళు ఇక్కడ ఇలా సిండికేట్గా మారి ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారా అన్న అంశం కూడా ఇప్పుడు కొత్తగా తెర మీదకి వస్తున్న అంశం. మరి ఇప్పుడు ఏదైతే మనం ఏఆర్ డైరీ డుండిగల్లో ఉందని చెప్పామో, వీళ్ళు తీసుకున్న కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ కాంట్రాక్ట్ వాళ్ళు క్యాపబుల్ ఉండే తీసుకున్నారు. అందుకే దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవోలు మార్చి వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు బిడ్ వాల్యూ తగ్గించి ఇచ్చారా? ఇటువంటి అన్ని అనుమానాలు, సందేహాలు అన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. అసలు ఏఆర్ డైరీ అంటే ఏంటి? ఏ అంటే అనిల్ కుమార్ యాదవా ఏంటి? ఇటువంటి అనుమానాలన్నీ తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఆ కల్తీ నెయ్యి అంశం తేలుతుంది, ఏ విధంగా దీనికి న్యాయం జరుగుతుంది, ఎప్పుడు పరిష్కారం అవుతుంది అనేది కూడా ఇవన్నీ మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.